హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మెన్యూ లాగ్. నేనైతే కార్తీక పౌర్ణమి రోజున దేవునికైతే నైవేద్యం సింపుల్గా రెడీ చేశాను. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేశాను. సో ముందుగా అయితే స్టవ్ అంటించి పొయ్యి మీద గంజి పెట్టేసి నెయ్యి వేసి అందులో జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే గంజిలో కొన్ని వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత రవ్వ అయితే అందులో వేసి ఉడికించాను. బాగా ఉడికిన తర్వాత పాలు పోసాను. పాలు పోసిన తర్వాత ఒక 15 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడ్డ తర్వాత షుగర్ యాడ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ షుగర్ యాడ్ చేస్తే మళ్ళీ లూజ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం రవ్వ మెత్త ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే స్టవ్ పైన ఉడికిస్తే దేవునికి అయితే నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. సో మేము పక్కన పెట్టేసుకొని దేవునికి నైవేద్యం పెట్టేసి మేము కూడా తినేసాం. చాలా బాగుంది.